వెల్కమ్ టు ఆర్కే టీవీ న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దబయలు మండలంలోని మారుమూల కిముడుపల్లి పంచాయతీలోని బుధవారం గుత్తులపుట్టు మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రజలు 16 పంచాయతీలను కలుపుకొని గుత్తులపుట్టును మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని భారీ నిరసన ర్యాలీ చేశారు. పూర్వం సరైన రోడ్డు మార్గం లేక రాకపోకలకు ఇబ్బంది అవుతుందని సుమారుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దబయలు మండల కేంద్రం ఏర్పాటు చేస్తూ మా పంచాయతీలను కలపడం జరిగింది. అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పర్యటించి ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేయలేకపోతున్నారు. గతంలో నూతన మండలాలు ఏర్పాటు చేయాలని మరియు గుత్తులపుట్టును మండల క్షేత్రంగా ఏర్పాటు చేయాలని సుమారుగా 16 పంచాయతీ ప్రజలు ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు కూడా చేయడం జరిగింది. గుత్తులపుట్టు మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో కిముడుపల్లి పంచాయతీలో అన్ని గ్రామాల ప్రజలతో భారీ నిరసన ర్యాలీ ద్వారా మాకు గుత్తులపుట్టు మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్కి, ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుత్తులపుట్టు మండల సాధన కమిటీ సభ్యులు వంతల సూరిబాబు, జి ముంచంగిపుట్టు సర్పంచ్ మనుగురు బాబూజీ, అంగనాయిని ఆనంద్, పీసా ఉపాధ్యక్షులు వంతల రామన్న, వీరన్న పడాల్, బర్లు సింహాచలం, పీసా కార్యదర్శి, వార్డు మెంబర్ పలాసి అప్పలమ్మ, గడుగు కొండమ్మ, వి రమణ, పడాల్, అశోక్, చంటి తదితరులు పాల్గొన్నారు. చేయాలి నూతన మండలంగా ఏర్పాటు చేయాలి. 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 నా పేరు వంతల సూర్యబాబు, గుత్తులపుట్టు సాధన కమిటీ అధ్యక్షుల్ని. ఈరోజు గుత్తులపుట్టు నూతన మండలంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు పాడేరు మండలంలో 9 పంచాయతీలు, అలాగే పెద్దబయలు మండలం నుండి 5 పంచాయతీలు, ఉగుంపేట మండలం నుంచి 2 పంచాయతీలు, మొత్తం 16 పంచాయతీలు కలిపి ఈరోజు నూతన మండలంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి ఉన్నాం. అలాగే ఏర్పాటు చేయాలని చెప్పేసి 16 పంచాయతీ ప్రజలందరూ కూడా కోరుతున్నాం. అలాగే ఈరోజు గుత్తులపుట్టు నూతన మండలంగా ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నామంటే గత పూర్వం నుంచి కూడా ఈరోజు గుత్తులపుట్టు పంచాయతీని పూర్వం నుంచి ఆ సంత గురువారం సంతనే జరుగుతుంది. ఆ సంతకి పూర్వం నుంచి కూడా మేము రైతులు పండించే పంటలు కానీ ఈరోజు అక్కడ అమ్ముకొని మాకు కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా అదే సంతను తీసుకొచ్చి జీవనం అనేది సాగిస్తున్నాం. ఈరోజు 16 పంచాయతీ ప్రజలందరికీ కూడా ఈరోజు గుత్తులపుట్టు మండల కేంద్రంగా అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఈ రాకపోకలు ఈ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలన్నా, లేదు నిత్యావసరాలు కొనుక్కోవాలన్నా, అన్ని రకాలుగా ఏ దారిన పోవాలన్నా గుత్తులపుట్టు మండల కేంద్రం పంచాయతీ మీదగానే పోవాలి. కాబట్టి గుత్తులపుట్టు నూతన మండలంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజు 16 పంచాయతీ ప్రజలందరూ కూడా ఈరోజు గుత్తులపుట్టు మండలం కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు మండలం కావాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే గవర్నమెంట్ సైడ్ తీసుకెళ్తే మాకు చాలా ఇబ్బంది ఉంటుంది. అందరికీ వెహికల్స్ ఉండదు కాబట్టి ఆ లోపలికి వెళ్ళి ఏ పనులు చేసుకోవాలన్నా పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాము. గుత్తులపుట్టులో ఉంటే అంటే మాకు అన్ని సదుపాయము, అన్ని వర్గాల్లో మేము చేసుకోవడం కూడా మాకు చాలా సదుపాయం కుదురుతుంది. కాబట్టి మాకు గుత్తులపుట్టే మండలం కావాలని మేము కోరుకుంటున్నాము. గుత్తులపుట్టు మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో కిముడుపల్లి పంచాయతీలో ఈరోజు సుమారు కిముడుపల్లి పంచాయతీలో ఉన్నటువంటి గ్రామాలతో ఈరోజు గుత్తులపుట్టు మండలం నూతన మండలం కావాలని చెప్పేసి ఈరోజు ర్యాలీ ద్వారా, నిరసన ద్వారా ఈరోజు ప్రభుత్వం తెలియజేస్తున్నాము. మరి ఇదే తరుణంలో మేము పూర్వం మన పెద్దలు అంటే మా తాతలు ముత్తాతల నుంచి పెద్దబయలు మండలం మాకు అంటే ఈ గడ్డ సరిహద్దుల్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మనకు మండలం చేయడం జరిగింది. కానీ ఈరోజు కొంత జనరేషన్ పెరిగింది, ఆ జనాభా దృష్ట్యా ఇవన్నీ పెరిగింది కాబట్టి అదే మారుమూల గ్రామాల్లో కొంత ఇప్పుడు చైతన్యం వచ్చింది. కాబట్టి ఇప్పుడు మరి రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం మాకు నూతన మండలం కావాలని చెప్పేసి ఒక జీవోని కూడా విడుదల చేసింది. అదే తరుణంలో ఈరోజు 16 పంచాయతీలు అంటే ఏదైతే మాకు 20 నుంచి ఒక 10-15 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నదో మరి అది పెద్దబయలు మండలం నుంచి ఒక 5 పంచాయతీలు, మరి అదేవిధంగా మరి పాడేరు నుంచి ఒక 7 పంచాయతీలు, ఇలాగ ఉకుంపేట నుంచి ఇవన్నీ కలుపుకొని మాకు ప్రధాన కూడలుగా ఉన్నటువంటి గుత్తులపుట్టు మండలం అంటే మాకు ప్రజలకు ప్రతి అవసరంలో మా గుత్తులపుట్టు ఆ మండల కేంద్రంలో ఉన్నటువంటి అవసరాలు తీర్చుకోవడానికి అక్కడ వెళ్తున్నాం. అందుకబట్టే మాకు ఈరోజు గుత్తులపుట్టు గ్రామాన్ని మాకు మండల కేంద్రంగా కావాలని చెప్పేసి ఈరోజు ప్రజలంతా మేము కోరుతా ఉన్నాము. మరి అదేవిధంగా మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ఈరోజు ప్రభుత్వాలు సర్వే చేసేటప్పుడు కూడా గ్రామాల్లో గ్రామ స్థాయిలో వెళ్ళి సర్వే చేయకుండా
కొంత ఎక్కడైతే స్థానిక రాజకీయ నాయకులు ఉన్నారు కానీ ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే స్థానికంలో ఉన్నటువంటి అధికారులను కానీ ఈరోజు సర్వేలో కొంత తీసుకొని చేయడం కూడా జరుగుతుంది. అట్లా కాకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సర్వే టీం నిర్వహించిందో ఆ సర్వే టీం ఖచ్చితంగా ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఏదైతే ఈ నూతన మండలాలు ఏర్పాటు చేయడానికి వారి యొక్క మరి ఉత్తర్వులు ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా గుత్తులపూడి మండలం కావాలని 16 పంచాయతీలు ఈరోజు ఏకదాటికి ఒకే అభిప్రాయంతో మేము కోరుతా ఉన్నాము. ఒకవేళ మండలాన్ని ఏర్పాటు కాకుండా వేరే మండలాన్ని మా పంచాయతీలు కలిపినట్లయితే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. అలాగే గుత్తులపూడి మండల సాధన తరఫున కూడా మేము ర్యాలీలు నిరసనల ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మా బాధల్ని మా ప్రజల్ని మా ఏకాభిప్రాయాలని దృష్టిలో పెట్టుకొని మాకు గుత్తులపూడి మండలాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2019 జిల్లా విభజన తర్వాత మరి నియోజకవర్గాల విభజన మరి జరుగుతాయని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్పుడు ప్రతిపాదన తీసుకున్నారండి. అందులో భాగంగానే మరి 2025 సంవత్సరంలో ఈ యొక్క ప్రధాన అభిప్రాయం మేరకు మరి ప్రభుత్వ కొన్ని మండలాలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదనలో జీవో కూడా తీసుకురావడం జరుగుతుంది. దాని సందర్భంగానే ఈ యొక్క గుత్తులపుట్టుని మండలం చేయాలని చెప్పి ఈ యొక్క పెదబెల్లి మండలం, పాడేరు, అలాగే మరి ఉక్కుంపేట మండలాలకు సంబంధించిన కొన్ని పంచాయతీలను 16 పంచాయతీలని కలుపుకొని మరి గుత్తులపుట్టు మండలంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కిముడిపల్లి కావచ్చు, పెద్దగూడపల్లి కావచ్చు, గుంతుల్లా కావచ్చు, అట్లానే జీముంచెంపుట్టు కావచ్చు, గూడ కావచ్చు, మఠం కావచ్చు, ఈ యొక్క పంచాయతీలు అన్నీ కూడా మరి గుత్తులపుట్టుకి దగ్గరలో ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మరి పెదబెల్లులో ఉన్నటువంటి అనేక పంచాయతీల ప్రజలందరూ కూడా మరి పెదబెల్లు వెళ్ళి మరి అనేక ప్రభుత్వ శాఖల్లో మరి వివిధ పనులు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క గ్రామం నుంచి మండల కేంద్రానికి వెళ్ళాలంటే ఒక రోజు సమయం పడుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రజలందరూ కూడా మరి గుత్తులపుట్టు మండలం కావాలనే మా యొక్క అభిప్రాయాలు మరి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క గుత్తులపుట్టు మండలం కోసం మరి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసి ఈ యొక్క 16 పంచాయతీలు దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ప్రజల అభిప్రాయాలు సేకరించి మరి గుత్తులపుట్టు మండలం చేయాలని మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం.